హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా మెంతి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 3 తీసుకోండి, సన్నగా తరిగి పెట్టుకోండి. మెంతి కూరని ఒక 3 కట్టలు తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి. ఒక 2 కప్పులు రైస్ తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా. కారం 1 స్పూన్ తీసుకోండి. ధనియాల పౌడరు 1 స్పూను. ఆయిల్ మనకి 4 స్పూన్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల పేస్ట్, అది జీలకర్ర పౌడరు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర కొద్దిగా తీసుకోండి. ముందుగా ఒక 4 స్పూన్లు ఆయిల్ కళాయిలో వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాము. దీన్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోండి. ఇది మనకి ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు, ఉప్పు, కొద్దిగా రుచికి సరిపడా కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిశ్రమం అంతా కూడా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం మెంతి కూర సన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసుకోండి. ఈ విధంగా మనకి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి. మనకి ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి, లేదా ఉడికించిన రైస్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 కప్పులు బియ్యానికి 4 కప్పులు వాటర్ వేసుకోండి. ఈ విధంగా మనకి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో ఆవిరికి దీన్ని మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. చివరగా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్తో, లేదా మనకి ఇష్టమైన కర్రీతో కానీ తినొచ్చు. నిమ్మరసమైన పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.